అన్న ఇల్లాలు తమ్మునికి అమ్మగాదే ఎటుల పాంచాలి పొందు ఇత్తగించితీవు తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా వావి వరుసలు తలపగా వలదు విజయ విజయ. సాధుని పండించు. ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన నడచుతున్నట్టి ధర్మబంధమది వనిత. నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సిన మనం అమరులు. మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించు. అజ్ఞానంతో మాట్లాడు. తండ్రి కూతుల పొంద అనుచితం, అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదాయే మనది. కామాంధకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. వెళ్ళు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను. వలసి వచ్చిన వనిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగదనం మాయమై మానిని మన నడుమ లజ్జా విహీనం విచరించు. అర్జున, నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవఘటన నీ మేలుకి. రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుల ఆశీర్వాదం. ఆ వరప్రభావంతో బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. ఆ వేషంలో నన్నెవ్వరూ గుర్తుపట్టలేరన్నయ్యా. సరే తమ్ముడు, నీ సమస్య తీరింది. కానీ దాచినా దాగని బలిష్ఠదేహుడు ఈ భీమసేనుడు. ఎలా సంచరించగలననేనా మీ సందేహం అన్నయ్య? వలలుడనే పేర వంటలవాడినై విరాటుని పాకశాలలో చేరుతాను. ఎన్నడూ కనీ విని ఎరుగని భక్ష్యభోజ్యాలు మహారాజుకు రుచి చూపిస్తాను, మెప్పిస్తాను. మరి నీ నిర్ణయం ఏమిటి నకులా? నాకు అశ్వశాస్త్రం బాగా తెలుసు. రామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడినే మెలుగుతాను. సహదేవా, మరి నీ మాట ఏమిటి? నాకు గోపోషణ, రోగ చికిత్స చక్కగా తెలుసు. గోపాలకుడినై తంత్రీ పాలనామంతో కాలం గడుపుతాను. విన్నారుగా అన్నయ్య మా విధానం. మా కోసం మీకు విచారమే అక్కర్లేదు. మా ఆందోళనంతా తమ కోసమే. రాజసూయం సాగించి రాజాధిరాజుల రత్న కిరీట కాంతులతో నీరాజనములంది సేవలందుకురుటే కాని సేవించుటే ఎరుగని తమరు పరులకు విధేయులై ఎలా సంచరించగలరన్నయ్య? నా కర్తవ్యం దైవమే నిర్ణయించింది నాయన. కంకుపట్టునై విరాటరాజును ధర్మప్రసంగాలతో మెప్పిస్తూ, అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తాం. మనం పురుషులం, ఎలాగైనా తలదాచుకోగలం. కాని ఏనాడు కష్టించి ఎరుగని ఈ సుకుమారి పాంచాల రాజకుమారి సామాన్య స్త్రీ వలె మెలుగుతూ ఎలా కాలం గడుపుతుందో. అనురాగం ఉన్న చోట ఆవేదన సహజమే ప్రభు. ఆర్యపుత్రులకు లేని కష్టం నాక. మీతో పాటే నేను అంతఃపురంలో మహారాణికి దాసినై. దాసి పాండుకుమారుల పట్టమహర్షి పాంచాల రాజకుమారి పరుల పంచన దాస్యమ. ఎంత దురదృష్టం! పరవీరమత్తేభ కుంభస్థల భేదన
ప్రచండమైన నా గదాదండము నిఖిల నిర్జయ సంస్తుత్య పరాక్రమోపార్జితమైన అర్జునుని గాంధీవము ఎందుకు కొరగాకుండా పోయింది? ఈ దుస్థితికి కారణం ఈ మహారాజు ధర్మనిరతి వీరి జూదం. శాంతించండి. నాపై తమకున్న అభిమానం చేత పూజ్యులను నిందించకండి. కోరి వారి కష్టాలు మనకు కలిగించడం లేదు. విధి చేత వంచితులమైన అంతే. రాజేంద్రుల జేజేలందుకున్న రాజాధిరాజే సేవాధర్మానికి తల వంచినప్పుడు నేనెంత? పతి ధర్మానుసరణమే సతికి ధర్మం. ఉన్నత వంశంలో జన్మించిన కాంతలు ఆపత్ సమయంలో సైరంధ్రీ వ్రతం సాగించినట్లే నేను సైరంధ్రినై మారిని పేరుతో అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. సదాచార సంపన్నురాలవైన నీవు తగిన వృత్తిని ఎన్నుకున్నావు పాంచాలి. భీమసేన ధర్మం కోసం నా కోసం అరణ్యవాసం గడిపినట్లే ఈ అజ్ఞాతవాసం కూడా గడపండి. గడచిన 12 ఏండ్లు ఒక ఎత్తు, ఈ ఒక్క ఏడు ఒక ఎత్తు. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. భీమసేన ఆవేశపరుడవైన నీవు మాత్రం హెచ్చరికగా ఉండాలి. భయపడకండి అన్నయ్య. అవసరం వస్తే తమకన్నా నాకే శాంతం హెచ్చు. మంచిదే నాయన. అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెరగండి. విరాటరాజు ఒకడు ఉదాహరణ, పాండవ పక్షపాతి. ఆయన నీడన మనకు ఏ ఆపద రాకుండా ఉండగలమని నా విశ్వాసం. ఆ పైన వాసుదేవుని దయ. శ్రీముఖాలు సిద్ధమైనవి రారాజా. మామా, ఈ అస్త్రంతో పాండవులకు ఎక్కడా నిలువ నీడ కూడా దొరకదు. వారి అజ్ఞాతవాసం గంగపాలైనట్లే. ఈ శ్రీముఖాలు దేశ దేశాల రాజులకు వెంటనే పంపించండి. కౌరవుల పౌరుష ప్రతాపాలతో పాటు వారి ప్రతిభా విశేషాలు కూడా ప్రకటితం కావాలి. ఇదొక్కటే సారథ కన్నా వీటితో పాటు వేగులను కూడా దేశం నలువైపులకు పంపుతాం. పాండవుల దాడ తెలియగానే వచ్చి వారు మనకు విన్నవిస్తారు. బాగు బాగు, మా దుశ్శాసనుడు పన్నాగంలో ఈ మరే మరపిస్తున్నాడే. రారాజులకు విజయం. వేగులారా, పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించారు. వారు ఏ వేషాలలో ఉన్నా ఎక్కడున్నా వారి దాడులు తీసి వెంటనే మాకు విన్నవించాలి. పాంచాల, ఛేది, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, మత్స్య, మగధ, శూరసేన దేశాలు శోధించండి. వారి గుట్టు కనిపెట్టి రట్టు చెయ్యండి. చిత్తం దేవరా, ప్రాణాలకైనా తెగించి వారి దాడ తీసుకొస్తాం. ద్వారకా నగరానికి మాత్రం మీరు వెళ్ళనక్కర్లేదు. చిత్తం. అక్కడికి యువరాజులే స్వయంగా వెళతారు కాబోలు. అవును మామ, పాండవులు ద్వారకా నగరంలోనే ఉంటే ఆ నల్లవాడి మాయలు, మంత్రాలు ఈ వేగులకు అర్థం కావు. అక్కడికి మనమే వెళ్తాం. భలే దుశ్శాసన. దీనికి తోడుగా మరో పథకం కూడా మనం ఏర్పాటు చేశాం అల్లుడు. జీమూత. సుయోధన, మన జీమూత మల్లుడు పంతాలు తరుస్తూ దేశ దేశాలు తిరిగి మల్లుల్ని మల్ల యుద్ధానికి కవ్విస్తాడు. అతన్ని ఓడించగలవాడు ఈ భరతఖండంలో భీముడొక్కడే. ఎక్కడైనా మన జీమూతుడు ఓడితే అక్కడ భీముడు ఉన్నట్టే, అవలీలగా మన చేతికి చిక్కినట్టే. జీమూత మల్ల భీముని ప్రచ్ఛన్న వేషాన్ని విచ్ఛిన్నం చేసి బయటకు రప్పించే ఘనకార్యం నీ భుజస్కంధాల మీద మోపుతున్నాం. నీ విజయమే మా విజయం. జాగ్రత్త. చిత్తం మహారాజా. ఈ జీమూత మల్లుని బాహుబలము, బుద్ధిబలము ప్రభువునే తిలకిస్తాను. రాత కార్యం నిర్వర్తించి గాని రారాజుల సముఖానికి తిరిగి రాను. మంచిది. విలంబి, ఏ విలంబి, మీరిరువురు జీమూతుని వెంట తోడుగా వెళ్ళండి. మీ చాకచక్యం ప్రదర్శించి పాండవులను పసిగట్టండి. వెంటనే వచ్చి మాకు నివేదించండి. చిత్తం ప్రభు.
పంచభక్షకయైన ఆ పాంచాలి నవఖండ భూమండలాధీశ్వరుడనై పరరాజ మద సంభరణ భీకర భుజాబల సమగ్రుండనై జగత్ప్రఖ్యాతిగాంచిన నన్నుగాంచి పరిహసిస్తుందిగా ఆ పాండవ జంబుకాలు బూరు పేరు లేకుండా అడవుల్లో అల్లాడి నశించాల్సిందే. ఈ ధార్తరాష్ట్ర సింహాలు ఈ కురు సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించాల్సిందే. అదే నా ఆశయం. అప్పుడు గాని నా పగ చల్లార. మనసేమో నీ వెనుకే